ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరు బాగున్నారా? చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఈ విధంగా రావడానికి, దేవుని యొక్క మాటలు మీకు అందించడానికి దేవుడు చూపించిన మహోన్నతమైన కృపను బట్టి ఆయన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈరోజు వాగ్దానాంశముగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని. అవునండి, ఈనాడు ఏ ఒక్కరి జీవితంలో కూడా తృప్తి అనేది లేదు. తింటున్నారు, త్రాగుతున్నారు, వస్త్రాలు కట్టుకుంటున్నారు, డబ్బు సంపాదించుకోవాలనే ఆశ కలిగి ఉన్నారు, కానీ అది వారి జీవితాలకు తృప్తినివ్వట్లేదు. మరి ఈరోజు నీ జీవితం తృప్తిపరచబడిందా? ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎప్పుడైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటావో, నీతి సూర్యుడైన యేసయ్యను నువ్వు ఎప్పుడైతే వెదుగుతావో, ఆయన మాటలను ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో, ఆయన ఆజ్ఞలను బట్టి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, ఆయనను ఎప్పుడైతే నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావో, నీ జీవితం తృప్తిపరచబడుతుంది అని. మరి ఎంతమంది నీతి సూర్యుడైన యేసయ్యను మీ హృదయాల్లోకి ఆహ్వానించారు? చూడండి, మనం తినగానే 1 గంట 2 గంటలు పోగానే ఆకలేస్తుంది. మనం తిన్నప్పుడు అనుకుంటాం ఇది చాలా నన్ను తృప్తిపరిచింది అని, కానీ 2 గంటల తర్వాత అనిపిస్తుంది మరలా ఆకలేస్తుంది. డబ్బు కావాలి కావాలి అని వెనకేసుకుంటాం. ఒకరోజు అది అయిపోగానే మరలా నీ జీవితం నిరాశపడుతుంది. మనం నీళ్లు ఎంత త్రాగినా కూడా అది ఆ టయానికి నిన్ను తృప్తిపరుస్తుంది, కానీ కొంతసేపు ఆగగానే నీకు దాహం వేస్తుంది. చూడండి, ఈ లోకంలో ఉన్న ఏది కూడా నీకు తృప్తినివ్వలేదు. అది అల్పకాలం మాత్రమే. కానీ నీ జీవితాన్ని తృప్తిపరిచేది మాత్రం దేవుని యొక్క వాక్యం. మన నీతి సూర్యుడైన యేసయ్య వద్దకు నువ్వు ఎప్పుడైతే వస్తావో నీ జీవితం తృప్తిపరచబడుతుంది. ఈ రోజుల్లో సాతాను చూపించే ఆకర్షణలకు లోబడిపోయి, సాతాను చూపించే పాపంలో పడిపోయి పాపం చేసి, నేను అన్నీ కోల్పోయాను, నా దగ్గర ఏమీ లేదు, ఇది ఎందుకు ఇలా జరిగింది, పాపం చేయడం వల్లే కదా జరిగింది అని ఆలోచించకుండా ఈ లోక సంబంధమైన వాటి కోసం పరిగెడుతున్నారు. దేవుని యొద్దకు వచ్చి నీ పాపములను ఒప్పుకొని ఆయన నీ హృదయంలోనికి ఎప్పుడైతే ఆహ్వానిస్తావో నీ జీవితం తృప్తిపరచబడుతుంది, నీ పాపాలు క్షమించబడతాయి. నీ హృదయపూర్వకంగా దేవుని నీ హృదయంలోనికి ఆహ్వానించావా? నీ జీవితం మొత్తాన్ని దేవుని చేతికి అప్పగించావా? లేదు, నీకున్న శ్రమలను ఇబ్బందులను బట్టి ఈ లోక సంబంధమైన కార్యాల వైపు నీవు పరిగెడుతున్నావా? అయితే నీ జీవితం ఎప్పటికీ కూడా తృప్తిపరచబడదు. నువ్వు ఎప్పుడైతే తెలుసుకొని హృదయపూర్వకంగా దేవుణ్ణి అంగీకరించి ఎప్పుడైతే నువ్వు దేవుని యొద్దకు తిరిగి వస్తావో, ఆయన మాటలను అనుసరిస్తావో, ఆయన కొరకు నువ్వు ఆకలి దప్పులు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ జీవితం తృప్తిపరచబడుతుంది.